గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. యావండి వాళ్ళ అమ్మాయికి 30 సంవత్సరాలైనా ఇంకా పెళ్లి కావడం లేదు. ఎందుకంట వాళ్ళ అమ్మాయి చూడడానికి చాలా బాగుంటుంది, కానీ బొల్లి మచ్చలు ఉండడం వల్ల సంబంధాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయట. అరే రమేష్ భార్య కాపురానికి రావడం లేదు, ఎందుకురా? అతనికి ఉన్న తెల్ల మచ్చలు తను ఎక్కడ వస్తాయో అని కాపురానికి రావడం లేదట. ఇలా బొల్లి మచ్చలతో బాధపడే వారికి ఈ వ్యాధి శారీరకంగా కంటే మానసికంగా, సాంఘికంగా, వృత్తిపరంగా చాలా బాధ పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తెల్ల మచ్చల సమస్యకు ఆధునిక లేజర్ అండ్ సర్జికల్ చికిత్సల గురించి వివరించడానికి బొల్లి వ్యాధి చికిత్సల్లో 18 సంవత్సరాల అనుభవం కల స్కిన్ అండ్ లేజర్ చికిత్స నిపుణులు డాక్టర్ ఎంఎన్ రావు బార్బీ స్కిన్ అండ్ లేజర్ నుంచి మనకు వివరించేస్తారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. అసలు ఈ తెల్ల మచ్చలు అనేది ఎందుకు వస్తుంది? అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ తెల్ల మచ్చలు, ముఖ్యంగా ఈ బొల్లి మచ్చలు రావడానికి 1940-50s ఆ టైం లోపల విటమిన్ డిఫిషియన్సీ వల్ల లేక కడుపులో నులి పురుగుల వల్ల మాత్రమే వస్తాయని అనుకునేవారు. దాని తర్వాత దీనిపైన రకరకాల చాలా పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఆటో ఇమ్యూని డిసీజెస్ వల్ల, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పర్నిసియస్ అనీమియా కానీ, లేక డస్ట్ అలర్జీ, బ్రాంకియల్ అస్తమా, కొన్ని రకాల అలర్జీల వల్ల ఈ మెలనోసైట్స్ యొక్క డిస్ట్రక్షన్ జరిగి అక్కడున్న సహజ సిద్ధమైన నలుపు వర్ణము లేక బ్రౌన్ కలర్ అనేది పోయి అక్కడి నుంచి తెల్లమచ్చ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా 4% కేసులు, 4% ప్రజల లోపల, ఇది పాపులేషన్ లోపల ఈ తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా మన ఇండియా లోపల ఎక్కువగా గుజరాత్, తమిళనాడు, మన ఈ ఆంధ్ర, తెలంగాణ లోపల, ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియా లోపల ఈ తెల్ల మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, మరి ఈ వ్యాధికి చికిత్స ఏంటి? సో మొట్టమొదటి ఈ వ్యాధి దేని వలన వచ్చింది అనేది ట్రేస్ చేయడం చాలా ముఖ్యమండి. గుడ్డిగా అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో మొట్టమొదట వంశంలో ఎవరికైనా ఉందా అంటే ఇది వంశపారంపర్యంగా వాళ్ళ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. సో 1-5% కేసెస్ లోపల ఈ జన్యుపరమైన కారణాలు కనిపిస్తాయి. అలాగే ఈ కడుపులో నులి పురుగులు లేక విటమిన్ డిఫిషియన్సీ, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఆటో ఇమ్యూని డిసీజ్ వల్ల కానీ, ఈవెన్ విటమిన్ డి లెవెల్, బ్లడ్లో విటమిన్ డి లెవెల్ తగ్గినా కానీ తెల్ల మచ్చలు వస్తాయని కొత్తగా పరిశోధన ద్వారా తెలుస్తుంది. అలాగే సీరం కాల్షియం లెవెల్ తగ్గినా ఈ తెల్ల మచ్చలు రావచ్చు. సో ఈ తెల్ల మచ్చలకి ముఖ్యంగా ప్రధానంగా మెడికల్ ట్రీట్మెంట్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఇలా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మెడికల్ ట్రీట్మెంట్లో ఈ టాపికల్ ఆయింట్మెంట్స్, స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ కావచ్చు, లేక విటమిన్ డి కాల్సినో ఇన్హిబిటర్స్ ఆయింట్మెంట్స్, అలాగే ఇమ్యూనో మాడ్యులేటర్ ఆయింట్మెంట్స్, ఇలా కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో అలాగే లేజర్ ట్రీట్మెంట్, రెండోది నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్. నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ అనేది గత 10-15 సంవత్సరాల నుండి దీనికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ దీంట్లో వారానికి 2 సార్లు పేషెంట్ క్లినిక్కి రావడము ప్లస్ టోటల్ బాడీ ఎక్స్పోజ్ కావడము, ఇంప్రూవ్మెంట్ అనేది 60-70% వరకే ఉండడం వల్ల ఈ మధ్య టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ అండ్ ఎగ్జామర్ లేజర్ ట్రీట్మెంట్ కూడా కొత్తగా వచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఎక్కడైతే ఈ తెల్ల మచ్చలు ఉన్నాయో అక్కడే లేజర్ రేస్ని పాస్ చేస్తాము. ఇది 308 నానో మిల్లీమీటర్స్ డోస్ లోపల అక్కడికి రేస్ పాస్ అవుతుంది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది జస్ట్ 2-3 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. అదే అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్లో అయితే 15 మినిట్స్ 20 మినిట్స్ అలా లోపల ఉండాల్సి ఉండేది. కానీ లేజర్ ట్రీట్మెంట్లో జస్ట్ 2-3 నిమిషాల్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ట్రీట్మెంట్ అయిపోగానే వాళ్ళ ఆఫీస్కి కానీ, వాళ్ళ స్టూడెంట్స్ అయితే వాళ్ళ కాలేజీలకు కానీ, వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోవచ్చును. ఇది వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది సేఫ్. ఇది అబౌవ్ 2 years నుంచి అందరూ తీసుకోవచ్చు. ఓకేనండి. అనంతపురం నుంచి అరుణ గారు లైన్లో ఉన్నారు. అరుణ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో హలో సార్. హలో చెప్పండి సార్. సార్ మంగుమత్తలు ఉంటాయి సార్ మాకు. హలో హలో. ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత హాస్పిటల్లో అసలు ఎన్ని రోజులు ఉండాలి, అసలు ఉండాలా వద్దా?
లేజర్ ట్రీట్మెంట్కి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి. ట్రీట్మెంట్ పేషెంట్ రాగానే ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ లేజర్ రేస్ పాస్ చేస్తామో ఒక 2-3 నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చును. వారానికి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే 2-3 వారాల్లోనే మార్పు కనిపిస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే గుడ్డిగా ఇతర వైద్య విధానంలాగా నెలల తరబడి గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2-3 వారాల లోపల ఫస్ట్ తెలుపుపోయి ఎరుపు వస్తుంది. 5-6 వారాల్లో బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. సో మెల్లిమెల్లిగా ఈ 5-6 నెలల్లో ఈ సమస్య అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అయితే అందరికీ ఒకేలా ఇంప్రూవ్మెంట్ ఉండదు. పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క ఇతర శారీరక వ్యాధులు, ఆ తెల్ల మచ్చలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, వీటన్నిటిని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ కూడా ఆధారపడుతుంది. సపోజ్ పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ళ కొనలు ఈ ఏరియా లోపల వచ్చిన మచ్చలు ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉండే అవకాశం ఉంది. ఓకే, మరి ఇది అంటువ్యాధి కాదని చెప్పారు. అవును. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉందా? ఓన్లీ 1-5% కేసెస్లో మాత్రమే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందండి. చాలామంది తల్లిదండ్రులు, భార్యాభర్తలు మమ్మల్ని ఇదే ప్రశ్న ఇస్తుంటారు, సార్ మా పుట్టే పిల్లలకి ఇది వ్యాధి రావచ్చా, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది మాకు పుట్టే పిల్లలకి రావచ్చా, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. కానీ జనరల్లీ 1-5% కేసెస్లో మాత్రమే ఈ తెల్ల మచ్చలు మళ్ళీ పిల్లలకు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఇప్పుడు త్వరగా తగ్గాలనుకున్న వాళ్ళకి సర్జరీ ద్వారా నయం చేయొచ్చు అంటారా? అంటే సర్జరీ ద్వారా ఆల్ట్రాథిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ అని ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ఉందండి. ఆ మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఈ తెల్ల మచ్చలు తగ్గేట్టు చేయవచ్చును. కానీ ఈ తెల్ల మచ్చలు, ఈ సర్జరీ అనేది ఎవరికైతే 6 months to 1 year వరకు స్టేబుల్గా ఉన్నాయో, మచ్చల్లో పెరుగుదల లేదో, అలాగే మచ్చలు ఆగిపోయాయో వాళ్ళకు మాత్రమే సర్జరీ చేస్తాము. అలాగే ఇతర బ్లీడింగ్ టెండెన్సీ కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఈ మచ్చలు, ఈ సర్జరీ అనేది చేయము. జనరల్లీ ఈ సర్జరీ అనేది ఎవరికైతే 6 నెలల నుంచి మచ్చలు పెరుగుదల లేదో, అలాగే ఎవరికైతే తొందరగా ఈ మచ్చలు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి సర్జరీ చేయొచ్చు. ఈ సర్జరీ అనేది జస్ట్ 15 minutes to 20-25 minutesలో అయిపోతుంది. ఈజ్ వెరీ మైనర్ ప్రొసీజర్, మైనర్ సర్జికల్ ప్రొసీజర్. ముఖ్యంగా ఇది సెగ్మెంటల్ విట్లిగోలు చాలా బాగా పనిచేస్తుంది. సెగ్మెంటల్ విట్లిగో అంటే శరీర భాగంలో ఏదైనా ఒక భాగం వైపే ఉంటుంది. ఒక చెంప పైనో, లేక ఒక చేయి పైనో, కాలు పైనో, లేదంటే పొట్టకు ఒక వైపునో ఈ మచ్చలు 5-6 మచ్చలు అలా కొంచెం ఏరియా మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదే జనరలైజ్డ్ విట్లిగో అంటే టోటల్ బాడీ, పెదవులు, అరిచేతుల్లో మొదలై అక్కడక్కడ చేతులు, మోచేతులు, మోకాళ్ళ పైన ఉంటాయి. సో సెగ్మెంటల్ విట్లిగో వాళ్ళకి ఈ గ్రాఫ్టింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ మైనర్ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే. దీనివల్ల రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ట్రీట్మెంట్ అనేది, సర్జరీ అనేది జస్ట్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే కాబట్టి ట్రీట్మెంట్ సర్జరీ చేసేసుకుని వెళ్ళిపోవచ్చును. 5th day మాత్రం మా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఆ బ్యాండేజ్ ఎక్కడైతే మేము ఈ రిసిపెంట్ ఏరియా ఉందో, ఎక్కడైతే సర్జరీ చేశామో ఆ బ్యాండేజ్ని మేమే రిమూవ్ చేస్తాము. ఎక్కడైతే స్కిన్ తీసుకున్నామో అది మాత్రము ఆ లోకల్ ఏరియాలో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, నెల్లూరు నుంచి నిర్మలా గారు లైన్లో ఉన్నారు. నిర్మలా గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు సర్జరీ కంపల్సరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి సర్జరీ తర్వాత హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదండి, సర్జరీ అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చును. ఇది ఓన్లీ మైనర్ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే సర్జరీ ఎవరైనా చేయించుకోవచ్చా? సర్జరీ అనేది ఎబో 8-9 years నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి జబ్బు, కొత్త మచ్చలు రాకుండా ఉండాలి. ఓకే, అలాగే సర్జరీ తర్వాత ఏమైనా ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు లేదండి, ఎలాంటి లేదు. కాకపోతే సర్జరీ ఏరియా పైన వాటర్ పడకూడదు, ఎక్కువ మూమెంట్ చేయకూడదు. సో ఇది సర్జరీ కంటే ముందు ఫస్ట్ మేము లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. లేజర్ ట్రీట్మెంట్ ద్వారానే ఎబో 80-90% వరకు ఈ తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలు లేజర్ ట్రీట్మెంట్ ద్వారానే తగ్గే అవకాశం ఉంది. సో ఎవరికైతే ఈ రెసిస్టెంట్ ప్యాచెస్ ఉన్నాయో, కొద్దిమందికి ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ రావాలనుకుంటారు, వాళ్ళకి మాత్రమే సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఓకేనండి, ప్రకాశం జిల్లా నుంచి సత్యం గారు లైన్లో ఉన్నారు. సత్యం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. సత్యం గారు, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి సత్యం గారు. నా పేరు సత్యం, పామూరు, ప్రకాశం జిల్లా పామూరు నుంచి. చెప్పండి.
నాకు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మచ్చలు ఉండే సార్. ఓకే నా ఏజ్ 45 సార్. ఓకే షుగరు బీపీ అల్సర్ ఏమైనా ఉన్నాయా బాబు? ఏం లేదు సార్. నాకు తెల్ల మచ్చలు ఎప్పటి నుంచి ఉన్నాయి? హై బీపీ కానీ ఇలాంటి ఏం లేవు సార్. గుడ్. తెల్ల మచ్చలు ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? 1 year సార్. ఓకే దురద మంట ఏమైనా ఉంటుందా? అవి ఏం లేవు సార్. లేదు. సో మీరు ఇది వరకు సార్ చెప్పండి. మా మదర్కి వచ్చినాయి. ఓకే మా మదర్కి వచ్చిన తర్వాత 1 year లోపు మళ్ళీ నాకు వచ్చినాయండి. ఓకే మా మదర్కి మాత్రం ఎక్కువ ఉండే, నాకు మాత్రం లెఫ్ట్ రైట్ మాత్రం కొంచెం కొంచెం ఉండే సార్. ఏం కాదండి, మీ సమస్యని నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ లేదా టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాబ్లం తగ్గేట్టు చేయవచ్చును. అక్కడ తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. సో మీరు నిరుత్సాహపడకుండా మీరు టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మీకు తగ్గిపోతుంది. ఓకేనండి. నాగేశ్వరరావు గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం నాగేశ్వరరావు గారు, చెప్పండి. మాకు నా మనవరాలకి కూతురికి అవునండి. సారీ లెఫ్ట్ సైడ్ పెదాలు కలిసే చోట, అవునండి, అక్కడి నుంచి కొంచెం గడ్డం వరకు తెల్ల మచ్చ వచ్చిందండి. దాన్ని విటిలిగో అని డాక్టర్ హైదరాబాద్ లో చూపించాము, తర్వాత విజయవాడలో కూడా చూపించాము. విటిలిగో అనేసి చెప్పారు. యాక్చువల్లీ ఆ పిల్ల అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే 3 ఏళ్ళ నుంచి అదే మచ్చ అంతే ఉంది, ఏమీ పెరగలేదు. ఓకే ఏజ్ ఎంత ఉంటారండి నాగేశ్వరరావు గారు? ఏజ్ ఎంత ఉంటుంది మీ మన్మరాలు? ఆ పిల్ల ఇప్పుడు 14 అండి. అప్పుడు వచ్చినప్పుడు 11 జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినప్పుడు అలా వచ్చింది. కరెక్టే. ఇప్పుడు ఏజ్ ఎంత అంటున్నాను? ఆ అమ్మాయిది 14 అండి. ఏంటండి ఏజ్ ఎంత అని అడుగుతున్నారండి? 14 ఇయర్స్. ఓకే ఓకే చూడండి, మొట్టమొదట ఎగ్జామర్ లేజర్ ద్వారా ఆ మచ్చలు తగ్గేట్టు మనం ప్రయత్నం చేయొచ్చండి. ఒకవేళ 5-6 సిట్టింగ్ లోపల ఇంప్రూవ్మెంట్ కనబడకపోతే ఆల్ట్రాథిన్ ఎపిడెమిక్ గ్రాఫ్టింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే మీరు సెగ్మెంటల్ విట్లిగో, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ మనవరాలకి ఉంది సెగ్మెంటల్ విట్లిగో, అది ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ ద్వారా ఆ మచ్చని మనం ఫాస్ట్గా తగ్గేట్టు చేయవచ్చును. ఈవెన్ సర్జరీ అయిన తర్వాత కూడా ఒక 10 to 20 సిట్టింగ్స్ లేజర్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా రీపిగ్మెంటేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్గా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి అల్లోపతిలో. సో మీ మనవరాలకి ఐదర్ టార్గెట్ లేజర్ లేక గ్రాఫ్ట్ సర్జరీ, అల్ట్రాథిన్ ఎపిడెమిక్ గ్రాఫ్ట్ సర్జరీ ద్వారా మీ అమ్మాయి సమస్యను దూరం చేయొచ్చు. ఓకే. అలాగే చాలామంది టీనేజర్స్ ఏంటంటే పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు. అసలు పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి, దానికి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పింపుల్స్ అనేది హార్మోన్స్ యొక్క బరస్ట్ వల్ల అలా వస్తుందండి. జనరలీ 12-13 ఇయర్స్ ఏజ్ అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోను, అలాగే ప్రొజెస్ట్రాన్, యూస్ట్రోజాన్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున బ్లడ్లో రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ ఈ పైలోసిబియస్ ఫాలికల్స్ అని, సీబమ్ గ్లాండ్స్ అని మన శరీరం పైన ఉంటాయి. ఫేస్ మీద, నెక్ మీద, చెస్ట్, ఆర్మ్స్ ఈ ఏరియా లోపల ఎక్కువగా ఉంటాయి. సో వాటి మీద ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల సీబమ్ సీక్రెషన్ ఎక్కువైతుంది. సీబమ్ సీక్రెషన్ ఎక్కువయ్యి అక్కడ సీబమ్ యొక్క గ్లాండ్ యొక్క నాలిక లోపల ఈ సీబమ్ అనేది అక్లూడ్ అయిపోవడం వల్ల అక్కడ పింపుల్ ఏర్పడుతుంది. పింపుల్ మొట్టమొదట బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. అది ఇన్ఫెక్షన్, చర్మం పైన కార్నిబ్రాప్రొపినేరియం బ్యాక్టీరియా అని పింపుల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అటాక్ చేయడం వల్ల ఎర్రగా మారి దద్దురు మాదిరిగా, గడ్డలు మాదిరిగా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో పింపుల్స్లో 3-4 వెరైటీస్ ఉన్నాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1లో 1-2 పింపుల్స్ ఉంటాయి. అది మామూలుగా ఏదైనా ఆయింట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. కానీ ఎక్కువ మొత్తంలో గడ్డలుగా, పొక్కులు మాదిరిగా మొహమంతా రావడము అలాంటిది మాత్రము అప్పుడు ఆ కండిషన్లో మాత్రము దానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే పింపుల్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఈ మధ్య పింపుల్స్కి వచ్చాయి. సో ఈ ట్రీట్మెంట్తో పాటు మెడికేషన్ వాడుతూ చికెన్, ఎగ్స్, ఫ్రైడ్ రైస్, మసాలా ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యమైన విషయం పింపుల్స్ని ఉన్నాయనే విషయం మర్చిపోవడం, వాటిని గిల్లడము, గిచ్చడము అలా చేయకుండా రెగ్యులర్గా ఒక 4 నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే పింపుల్ లేని మొహాన్ని చూసుకోవచ్చు. ఓకేనండి. కడప నుంచి పవన్ గారు లైన్లో ఉన్నారు. పవన్ గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి.
సార్ విటిలిగో ట్రీట్మెంట్ కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా మనకు? అవునండి, టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఎగ్జామర్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. సో ఈ లేజర్ అనేది ఎక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడే రేస్ స్పాట్ చేస్తాము. ఇది జస్ట్ 2-3 మినిట్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. దీనివల్ల నొప్పి కానీ మంట కానీ దురద కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి భయంకరమైన పథ్యం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 వారాల్లోనే మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి రెడ్నెస్ వస్తుంది. 5-6 వారాల్లో మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి, లేక చుట్టూ ఉన్న నల్ల బార్డర్లో గ్రోత్ కనిపిస్తుంది. సో అలా మెల్లిమెల్లిగా మచ్చలు తగ్గి ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి, చాలామంది ఏంటంటే అవాంఛిత రోమాలతో బాధపడుతూ ఉంటారు. చాలామంది లేడీస్ అవాంఛిత రోమాలతో బాధపడుతూ బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? చూడండి, అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ జెనెటికల్ రీజన్స్. సో వంశపారంపర్యంగా ఈ అవాంఛిత రోమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, లేక థైరాయిడ్ ప్రాబ్లము, లేక ఇతర ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఈ అన్వాంటెడ్ ఎక్సెసివ్ హెయిర్, అంటే పెదవులు, ఈ గడ్డం పైన, అలాగే భుజాల పైన, అక్కడక్కడ కొంతమందికి అయితే మొత్తం శరీరం మొత్తం కూడా మొత్తం జనరల్ జెంట్స్కి ఎలా హెయిర్స్ వస్తాయో లేడీస్లో కూడా కొంచెం అలా మందికి హెయిర్స్ వస్తాయి. సో వాళ్ళకి ఫస్ట్ హార్మోనల్ ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ చేపించేసి అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ అడ్వైజ్కు పంపించి ఆ తర్వాత మేము లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి నెల ఒక సిట్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా అట్లీస్ట్ 10 to 15 సిట్టింగ్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఆ మెల్లిమెల్లిగా అవాంఛిత రోమాలు అనేది క్యూర్ అవుతుంది. తర్వాత కూడా మెయింటెనెన్స్ సిట్టింగ్ చొప్పున 2 నెలలకు ఒకసారి చొప్పున, లేక 3 మంత్స్కి ఒకసారి చొప్పున ఇంకో 1-2 ఇయర్స్ తీసుకుంటే ఈ పర్మనెంట్గా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ చాలామంది ఓన్లీ లేజర్తోనే తగ్గుతుంది అనుకుంటారు అని దగ్గరలో ఉన్న బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళేసి, బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఏదో ఏఎఫ్టీ ట్రీట్మెంట్ లేదా ఏదో చిన్న నాసిరకమైన ట్రీట్మెంట్స్ తీసేసుకొని ముఖం బర్న్ చేసుకొని బబుల్స్ వచ్చేసాయని ఆ తర్వాత బాధపడుతుంటారు. సో అందుకే క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరే ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్కడ పడితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని తర్వాత బాధపడకూడదు. ఓకేనండి, పశ్చిమ గోదావరి నుంచి సోమరాజు గారు లైన్లో ఉన్నారు. సోమరాజు గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. సార్ చెప్పండి సోమరాజు గారు. నాకు లిప్స్ మీద ఈ లో ఫీవర్ వచ్చినప్పుడు పొక్కులు లెగిస్తాయి కదండి. అవునండి, అవును. అవి పుండు కింద తయారైపోయి మచ్చలు అట్లనే ఉండిపోయి. అవునండి, అవి తగ్గట్లేదు, పెరగట్లేదండి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. దీన్ని పోస్ట్ హర్పిటిక్ విట్లిగో అంటారు. అవునండి. సో దీన్ని జనరల్లీ కొద్ది మందికి ఏం జరుగుతుందంటే పెదవుల మీద చిన్న చిన్న ఎర్ర పొక్కులు మాదిరిగా వస్తాయి. అప్పుడు జ్వరం కూడా వస్తుంది. లైట్గా లో ఫీవర్ మాదిరిగా జ్వరం వస్తుంది, పొక్కులు వస్తాయి. ఆ పొక్కులు 5-6 రోజుల్లో వెళ్ళిపోతాయి. కానీ అవి ఎండిపోయిన తర్వాత అక్కడ తెల్ల మచ్చ మొదలవుతుంది. ఆ తెల్ల మచ్చ అనేది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ కావచ్చు, లేక అలాగే ఆగిపోవచ్చు. కొద్దిమందికి అయితే శరీరం మీద కూడా అక్కడ మచ్చలు వచ్చిన తర్వాత తెల్ల మచ్చలు అనేటివి కనిపిస్తాయి. దీన్ని పోస్ట్ హర్పిటిక్ విట్లిగో అంటారు. ఈ ట్రీట్మెంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మీకు వచ్చిన వైరల్ ఈ పొక్కులు ఏదైతే వచ్చాయో దాన్ని హర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు. వాటికి మీరు యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ తెల్ల మచ్చలు తగ్గడానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ నారో బ్యాండ్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటూ కాంబినేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అంతే తప్ప మీరు ఓన్లీ తెల్ల మచ్చలకు ట్రీట్మెంట్ తీసుకొని వైరస్ ఇన్ఫెక్షన్ని వదిలేస్తే మీకు అప్పుడప్పుడు పొక్కులు నెలకు 2 నెలలకోసారి పొక్కులు వస్తాయి. పొక్కులు వచ్చినప్పుడల్లా మీకు మచ్చలు పెరుగుతాయి. కాబట్టి ఆ పొక్కులకు ట్రీట్మెంట్ తీసుకోవాలి వైరస్ ఇన్ఫెక్షన్కి. ఇన్ ద సేమ్ టైం తెల్ల మచ్చకి ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనండి, అనంతపురం నుంచి అరుణ గారు లైన్లో ఉన్నారు. అరుణ గారు, డాక్టర్ చెప్పండి గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం, చెప్పండి అరుణ గారు. నమస్కారం సార్. మంగు మచ్చలు వచ్చినాయి సార్, ఎక్కువ ఉన్నాయి సార్ మొహం మీద, ఉతలాయితరా. అవునండి. ఏజ్ ఎంత ఉంటారమ్మా మీరు? ఏజ్ ఎంత ఉంటారు? ఏజ్ 36 సార్. అదా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి మంగు మచ్చలు వచ్చి? ఇప్పుడు వచ్చి 7 ఏళ్ళు అయింది సార్. వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాను, అయినా తగ్గలేదు. తగ్గదు. వాస్తవం మీరు అనేది. ఇది చాలా టఫ్ ప్రాబ్లం అండి. అసలు తెల్లపూత మచ్చల కంటే ఈ నల్ల మచ్చలు ఏదైతే మీరు నల్లబొంగ అని చెప్పారో అదే చాలా టఫ్ ప్రాబ్లము. సో వాటికి కొత్తగా మెడిపీల్ అనే ట్రీట్మెంట్ వచ్చింది, అలాగే క్యూసిచ్ లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. సో ఈ 2 ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో అట్లీస్ట్ మీరు ఒక 6 months to 1 year రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సమస్య తగ్గే అవకాశం ఉంది. కానీ చాలామంది ఏం చేస్తారు, కొంచెం పిగ్మెంటేషన్ తగ్గుముఖం మొదలు పెట్టగానే ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారు. అలా చేయకుండా
మీరు రెగ్యులర్గా 6 months to 1 year ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాంబినేషన్ ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే మీకు కొన్ని ఆయింట్మెంట్స్, సన్ స్క్రీన్ లోషను, డీపిగ్మెంట్ మెడిసిన్స్ ఇవన్నీ ఇస్తాము. వీటితో పాటు మీరు డైలీ ఒక కప్ గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్ కూడా, ఏదన్నా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. పొద్దున్న లేవగానే స్ప్రౌట్స్ తీసుకోవాలి, మొలకెత్తిన విత్తనాలు. ఇవన్నీ తీసుకుంటూ ఈ లేజర్ ట్రీట్మెంట్, మెడిపీల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కాంబినేషన్లో తీసుకుంటే మీ నల్లబొంగు మచ్చ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంది. ఓకే, అలాగే పచ్చబొట్టు, బర్త్ మార్క్స్, ఇంకా చెప్పాలంటే బ్లాక్ స్పాట్స్ను కూడా మీరు పూర్తిగా నివారిస్తారని తెలిసింది. అసలు ఎలా? అవునండి, ఈ ఏదైతే పచ్చబొట్టు ఉందో, పచ్చబొట్టుని చాలామంది రకరకాల కారణాల వల్ల పొడిపించుకుంటారు. కొద్దిమంది దేవస్థానాలు ఏదైనా దేవుని తాము నమ్మిన దేవుణ్ణి పొడిపిస్తారు. కొద్దిమంది వేరే వేరే పేర్లు, రకరకాల పేర్లు రాసుకుంటారు. తీరా మ్యారేజ్ టైం వచ్చేసరికి ఆ పేరు అనేది ప్రతిపదికంగా మారుతుంది కాబట్టి ఆ పేరు అనేది వెళ్ళిపోవాలని చెప్పి మా దగ్గరికి వస్తుంటారు. కొద్దిమంది గుండెల మీద కూడా పేర్లు రాసుకొని వస్తుంటారు. సో వాళ్ళకి ఈ లేజర్ ట్రీట్మెంట్, క్యూసిచ్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ పచ్చబొట్టును రిమూవ్ చేయొచ్చు. కాకపోతే చాలామంది మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకుంటున్నారంటే మాకు ఒక్క సిట్టింగ్లోనే ఆ పచ్చబొట్టు పోవాలని మాకు ఊకే ప్రశ్న ఇస్తుంటారు. కానీ ఒక్క సిట్టింగ్లో పచ్చబొట్టు పోదండి. అలాంటి లేజర్ ఇంతవరకు ఏది రాలేదు. మినిమం 5-6 సిట్టింగ్స్ అన్నా తీసుకోవాలి. జనరలీ 15 daysకో సిట్టింగ్, లేదంటే వారానికో సిట్టింగ్. పేషెంట్కి ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే 2-3 రోజులకు ఒక సిట్టింగ్, అలా మినిమం 5-6 సిట్టింగ్లు తీసుకుంటేనే పచ్చబొట్టు పోతుంది. కానీ ఒక్క సిట్టింగ్లో మాత్రం పచ్చబొట్టు పోదు. ఓకేనండి, చిత్తూరు నుంచి నాగరాజ్ గారు లైన్లో ఉన్నారు. నాగరాజ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి నాగరాజు గారు. సార్, మా చెల్లెలకి ఇలా బల్లి మచ్చలు అట్లా అనేసి ఒళ్ళంతా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఏజ్ ఎంత ఉంటారండి? ఏజ్ ఎట్లా అంటే ఇప్పుడు 21 years అండి ఆ పాపకి ఇప్పుడు. ఓకే, ఆ పాపకి ఇది వచ్చేసి 5 years అప్పుడు వచ్చింది. 5 years నుండి అట్లే అది తగ్గట్లేదు, అది ఇంకా జాస్తినే అవుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఫేస్ పైన, హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన వచ్చింది. ఇప్పుడైనా ఎట్లా అంటే టోటల్ గా బాడీ అంతా స్ప్రెడ్ అయింది. ఓకే, సో మీరు చెప్పిన కేసును బట్టి చూస్తే మీ సిస్టర్కి కాంబినేషన్ ట్రీట్మెంట్తోని ఈ బొల్లి మచ్చలు తగ్గట్టు చేయవచ్చును. టోటల్ బాడీ ఉందంటున్నారు కాబట్టి ఇటు నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ ఇస్తూ ఎక్స్పోజర్ ఏరియాస్ ఎక్కడైతే ఫేస్, నెక్, హ్యాండ్స్ ఇది బయటకు కనిపిస్తాయో అక్కడ టార్గెట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంబినేషన్లో మీ సిస్టర్కి ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంది. 21 years అంటున్నారు కాబట్టి యంగేజ్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. బహుశా ఆమెకు షుగర్ కానీ, బీపీ కానీ ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మేము అన్ని రకాల ట్రీట్మెంట్ ఆమెకి ఇస్తాము. సో ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంటు అండ్ ఎన్బియూబీ ట్రీట్మెంట్ కాంబినేషన్ ద్వారా ఆ అమ్మాయికి తెల్లమచ్చలు తగ్గట్టు చేయవచ్చునండి. మీరు నిరుత్సాహపడకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, అలాగే సోరియాసిస్తో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రాబ్లం అండి డెర్మటాలజీ లోపల. సో సోరియాసిస్ అనేది జనరల్లీ తలలో చుండ్రు మాదిరిగా స్టార్ట్ అవుతుంది. చాలామంది తలలో చుండ్రు చూసేసి మామూలు చుండ్రు అనుకొని రకరకాల షాంపూస్ వాడుతూ సంవత్సరాల తరబడి తగ్గలేదని బాధపడుతుంటారు. సో మామూలు చుండ్రుకి, సోరియాసిస్ చుండ్రుకి ప్రధానమైన తేడా ఏముంటుందంటే మామూలు చుండ్రులో తల మొత్తం వస్తుంది. చుండ్రు అనేది పౌడర్ మాదిరిగా ఉంటుంది. కానీ సోరియాసిస్ చుండ్రులో మాత్రము తలపైన అక్కడక్కడ బిళ్ళలు మాదిరిగా ఈ చుండ్రు కనిపిస్తుంది. పొట్టు కూడా జస్ట్ లైక్ చేప పొట్టు మాదిరిగా థిక్గా ఉంటుంది. దాంట్లో మామూలు చుండ్రు దురద బాగా ఉంటుంది. సోరియాసిస్ చుండ్రులో అంతగా దురద ఉండదు. సో ఫస్ట్ సోరియాసిస్ అనేది తలపైన మొదలై తర్వాత మోచేతులు, మోకాళ్ళపైన ఎర్రగా పొక్కులు మాదిరిగా స్టార్ట్ అవుతుంది. బిల్లలు మాదిరిగా గోకినప్పుడు చేప పొట్ల రాలుతుంది. అలాగే కొద్దిమందికి అరిచేతులు, అరికాళ్ళు పగలడం కూడా చూస్తుంటాము, అక్కడ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో మాకు బట్టలు ఉతకడం వల్ల, మాకు డిటర్జెంట్స్ పడకనో లేకుంటే ఇరిటెంట్ వల్లనో అలా పగుళ్ళు మాదిరిగా స్టార్ట్ అయింది అనుకుంటారు. కానీ అరిచేతులు, అరికాళ్ళు పగళ్ళం కూడా సోరియాసిస్లో ఒక లక్షణం అని చాలామందికి తెలియదు. సో సోరియాసిస్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకొకటి జనరలైజ్డ్ పస్కులర్ వెరైటీ అంటారు. అంటే ఒళ్ళంతా సడన్గా ఎర్రటి మచ్చలు వచ్చేసి చిన్న నీటి పొక్కులు మాదిరిగా మొత్తం ఒళ్ళంతా వస్తాయి. సో దాన్ని ఏదో అమ్మవారు ఏదో ఉంటే ఏదో తట్టుపోసిందని అట్లా అనుకుంటారు. కానీ అది కూడా సోరియాసిస్లో ఒక వెరైటీ. సో సోరియాసిస్కి అల్ట్రావైలెట్ ఏ రేస్ ట్రీట్మెంట్ ద్వారా, పువా ట్రీట్మెంట్ ద్వారా, ఈ మధ్య వచ్చిన బయలాజికల్ ఇంజెక్షన్స్ ద్వారా సోరియాసిస్ని మ్యాక్సిమం తగ్గట్టు చేయవచ్చును.
అలాగే టాపికల్ ట్రీట్మెంట్స్, ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్ వీటన్నిటి ద్వారా కూడా సోరియాసిస్ని మ్యాక్సిమం తగ్గేట్టు చేయవచ్చును. ఓకే, అలాగే మీరు వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి అవునండి. డీటెయిల్స్, అలాగే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పండి. ఓకే, వైజాగ్లో రేపు మా బ్రాంచ్ స్టార్ట్ అవుతుందండి. సో అక్కడ అన్ని రకాల అడ్వాన్స్డ్ లేజర్ అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, వైట్ ప్యాచెస్కి ఎస్పెషల్లీ బొల్లి మచ్చలకి స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే మా బ్రాంచెస్ హైదరాబాద్లో అయితే ఈ హిమాయత్ నగరు, కోటి లోపల, అలాగే విజయవాడ, తిరుపతి, కామారెడ్డిలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వితిన్ 2-3 వీక్స్ లోపల నిజామాబాద్లో కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ కాబోతుంది. ఓకే, అలాగే మూత చుట్టూ కూడా కొంతమందికి బ్లాక్గా ఉంటుంది పిగ్మెంటేషన్తో, అవునండి. మరి దానికి ట్రీట్మెంట్ ఏంటి? అవునండి, సో దాన్ని పెరిఓరల్ పిగ్మెంటేషన్ అంటారు. సో మూతి చుట్టూరా బ్లాక్నెస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా అలర్జీ కారణం ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ మాట. సో ఈ విషయం తెలియదు. అలర్జీ వల్ల కూడా మూతి చుట్టూ డార్క్నెస్ వస్తుంది. అలాగే చుండ్రు వల్ల కూడా డార్క్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిమందికి డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉంటాయి. సో వీటన్నిటికి కూడా టాపికల్ ఆయింట్మెంట్స్, అలాగే విటమిన్ ట్యాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్, ఈ మెడికేషను, అలాగే కొన్ని రకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ ప్రాబ్లాన్ని తగ్గేట్టు చేయవచ్చును. ఓకే, బొల్లి మచ్చలు, అవాంఛిత రోమాలు, అలాగే పింపుల్స్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.